వెల్కమ్ టు స్మాల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ లో భాగంగా పార్ట్ 5 ని డిస్కస్ చేయబోతున్నాం. యూనియన్. దీంట్లో మనము చాప్టర్ 4 యూనియన్ జుడిషియరీ గురించి చూస్తున్నాం. మనం ఇప్పుడు ఆర్టికల్ 131 గురించి డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ తెలుగులో ఇచ్చాను, మీరు కావాలంటే చదువుకోండి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ లో చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్ 131 ఏమి అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే మనము కోర్టు అంటే ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్ టైం అయినా డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అపీల్ కూడా అవసరం లేదు. కోర్టుకు అనేది ఏ కోర్టు కన్నా కూడా ఆ కోర్టు ఉంటుంది కదా, ఆ కోర్టుకి అపీల్ అవసరం లేకోకుండా డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అలా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది డిస్ట్రిక్ట్ కోర్టుకి ఉంటుంది, తర్వాత హైకోర్టుకి ఉంటుంది, తర్వాత సుప్రీం కోర్టుకి ఉంటుంది. కానీ వాటికి డిఫరెంట్ కేసెస్ లో ఉంటాయి. ఇప్పుడు మనము ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టు గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 131 దీని గురించి చెప్తుంది. ఇప్పుడు మనం చూద్దాం. సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్ట్ షెల్ టు ది exclusion ఆఫ్ ఎనీ అదర్ కోర్ట్ హ్యావ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ఎనీ డిస్ప్యూట్. ఇప్పుడు సుప్రీం కోర్టుకి ఒక్కటే దీంట్లో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లో పవర్స్ ఉంటాయి. ఇంకా వేరే కోర్టుకి ఏ దానికి పవర్స్ ఉండవు. అందుకు ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎనీ అదర్ కోర్ట్ అని ఇచ్చారు. ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఓన్లీ సుప్రీం కోర్టుకే ఈ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు మనము 131 ఆఫ్ ఏ చూద్దాం. అంటే ఏ ఏ పవర్స్ ఉంటాయి అని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లో సుప్రీం కోర్టుకి. బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్. ఇక్కడ ఎనీ డిస్ప్యూట్ ఉంది కదా, అంటే ఒక డిస్ప్యూట్ అనేది బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒక సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ తర్వాత స్టేట్ గవర్నమెంట్ కి కానీ ఉన్నా కానీ, లేదంటే చాలా స్టేట్ గవర్నమెంట్స్ కి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి ఉన్న డిస్ప్యూట్ కానీ అది సుప్రీం కోర్ట్ క్లియర్ చేస్తుంది అని ఆర్టికల్ 131 ఆఫ్ ఏ చెప్తుంది. తర్వాత బి చూద్దాం. బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎనీ స్టేట్ ఆర్ స్టేట్స్ ఆన్ వన్ సైడ్ ఆన్ వన్ ఆర్ మోర్ అదర్ స్టేట్స్ ఆన్ అదర్ సైడ్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్ అనేది ఒక సైడ్ ఉంటుంది, తర్వాత రిమైనింగ్ కొన్ని స్టేట్స్ ఒక సైడ్ ఉంటాయి. ఇలాంటివి కూడా సుప్రీం కోర్టే డీల్ చేస్తుంది ఆ డిస్ప్యూట్స్ ని క్లియర్ చేయడానికి. తర్వాత బిట్వీన్ టూ ఆర్ మోర్ స్టేట్స్, ఒక స్టేట్ ఇంకొక స్టేట్ కూడా డిస్ప్యూట్ ఉండడం, లేదంటే ఒక స్టేట్ కి ఇంకా చాలా స్టేట్ కి డిస్ప్యూట్స్ ఉండడం. దీన్ని ఎవరు క్లియర్ చేస్తారు అంటే సుప్రీం కోర్టు క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ అండ్ ఇన్ సో ఫార్ యాజ్ ది డిస్ప్యూట్ ఇన్వాల్వ్స్ ఎనీ క్వశ్చన్ వెదర్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్, ఇది ఇంపార్టెంట్, లా ఆర్ ఫ్యాక్ట్ అనేది, ఆన్ విచ్ ది ఎగ్జిస్టెన్స్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ లీగల్ రైట్ డిపెండ్స్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ అనేది క్వశ్చన్ అంటే డిస్ప్యూట్ ఇన్వాల్వ్స్ క్వశ్చన్ అంటే ఎలాంటి డిస్ప్యూట్స్ చూస్తుందంటే ఏదన్నా లా అయినా కానీ ఫ్యాక్ట్ అయినా ఉండాలి. అంతేగాని తర్వాత పొలిటికల్ డిస్ప్యూట్స్ కానీ రిలీజియస్ డిస్ప్యూట్స్ కానీ అవి డీల్ చేయదు. ఇప్పుడు చూద్దాం. ఆన్ విచ్ ది ఎగ్జిస్టెన్స్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ లీగల్ రైట్ డిపెండ్స్ అంటే ఏవి డీల్ చేయదు అని చూద్దాం. ప్రొవైడెడ్ దట్ ది సెడ్ జ్యూరిస్డిక్షన్ షెల్ నాట్ ఎక్స్టెండ్, అంటే ఏ దానికి ఎక్స్టెండ్ అవ్వదు, ఏది డీల్ చేయదు. టు ఏ డిస్ప్యూట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎనీ ట్రీటీ, ఏదన్నా కానీ ట్రీటీ ఉంటాయి కదా, ట్రీటీ కానీ అగ్రిమెంట్స్ కానీ కోవినెంట్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ సన్సెట్ ఆర్ అదర్ సిమిలర్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అనేది డిస్కస్ చేయదు. అవి ఎప్పుడు హ్యావింగ్ బీన్ ఎంటర్డ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ కమెన్స్మెంట్, అంటే ఈ ట్రీటీస్ అన్ని ఉంటాయి కదా, ఈ ట్రీటీస్ కానీ అగ్రిమెంట్స్ కానీ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే బిఫోర్ కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు, ఒక ట్రీటీ చేసుకుంటారు కదా, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ ఇంకొక స్టేట్, లేదంటే సెంట్రల్ స్టేట్, అలాంటివి సుప్రీం కోర్ట్ అనేది డీల్ చేయదు. కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ కంటిన్యూస్ ఇన్ ఆపరేషన్ ఆఫ్టర్ సచ్ కమెన్స్మెంట్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ముందు ట్రీటీ చేసుకుంటారు, అవి కాన్స్టిట్యూషన్ మనకు వచ్చినాక కూడా తర్వాత ఫాలో అవుతా ఉంటాయి కదా, అవి కాన్స్టిట్యూషన్ ముందు ట్రీటీ చేసుకున్నారు, అగ్రిమెంట్స్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ తర్వాత కూడా మనము కాన్స్టిట్యూషన్ ఫాలో అవడం తర్వాత కూడా ఆ ట్రీటీస్ కానీ అగ్రిమెంట్స్ కానీ ఫాలో అవుతుంటే అవి కాన్స్టిట్యూషన్ రాకముందు కాబట్టి ఇలాంటివి కూడా సుప్రీం కోర్టు డీల్ చేయడానికి లేదు అని అర్థమైందా. అంటే ఇలాంటి సుప్రీం కోర్ట్ అనేది డీల్ చేయదు అని ఇలాంటి అగ్రిమెంట్స్ కాన్స్టిట్యూషన్ ముందు. ఆర్ విచ్ ప్రొవైడ్స్ దట్ సెట్ జ్యూరిస్డిక్షన్ షెల్ నాట్ ఎక్స్టెండ్ టు సచ్ డిస్ప్యూట్, అంటే ఇలాంటి డిస్ప్యూట్స్ ఇవి
తీసుకోదు. అంటే కాన్స్టిట్యూషన్ ముందు వచ్చిన ఇట్లా ట్రిటీస్ కానీ అగ్రిమెంట్స్ కానీ తీసుకోదు అని. అంటే ఎప్పుడు తీసుకోదు అంటే ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్. ఆ ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్ ఏమంటే ఒక స్టేట్ కి కానీ ఇంకొక స్టేట్ కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తర్వాత రిమైనింగ్ స్టేట్స్ కానీ డిస్ప్యూట్స్ ఉంటాయి. అలాంటి డిస్ప్యూట్స్ కాన్స్టిట్యూషన్ ముందు వచ్చింటాయి కదా, అలాంటి ట్రీటీస్ ఇప్పుడు ఫాలో అవుతున్నా కూడా అవి మనం సుప్రీం కోర్ట్ అనేది చూడదు, అది డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేయదు అని ఇక్కడ ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్ గురించి చెప్తుంది. ఇక్కడ ఆర్టికల్ 131 ఆఫ్ ఏ exclusive jurisdiction of Supreme Court in this regard to questions as constitutional validity of certain central laws omitted by Constitution 43rd Amendment of 43rd Amendment Act 1977. అంటే ఇది 131 అనేది రిపీల్ చేశారు 43rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఇది ఇంపార్టెంట్ ఏం కాదు, రిపీల్ చేశారు కాబట్టి. ఇప్పుడు మనం పీవైక్యూస్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిఫరెంట్ స్టేట్స్ లో కానీ ఎలా ఇచ్చారు ఏమి అని ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇప్పుడు మనం ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని డిస్కస్ చేశాం కదా, ఇవి సుప్రీం కోర్టుకి ఏమేమి పవర్స్ ఉంటాయి అని. అంటే మనం పైన డిస్కస్ చేసింది ఇప్పుడు క్వశ్చన్ కూడా. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చి డిస్ప్యూట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్. మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక స్టేట్ తర్వాత లేకోకుంటే చాలా స్టేట్స్ కి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి డిస్ప్యూట్స్ ఉంటే అది ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్ ఓన్లీ సుప్రీం కోర్టే చూస్తుంది, తర్వాత ఏ కోర్టుకి అలా ఉండదు దాన్ని చూడడానికి అనుకున్నాం. అంటే ఇప్పుడు ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్ సుప్రీం కోర్టుకి అనేది ఉంటుంది అని ఆప్షన్ 1 అనేది ఇప్పుడు రైట్. తర్వాత ఆప్షన్ 2 చూద్దాం. డిస్ప్యూట్ రిగార్డింగ్ ఎలక్షన్స్ టు ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ దట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి కదా, పార్లమెంట్ కానీ అంటే ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ, ఆ ఎలక్షన్ డిస్ప్యూట్స్ అనేది సుప్రీం కోర్ట్ చూస్తుందని ఇచ్చాడు. అంటే ఆప్షన్ 2 అనేది రాంగ్. ఇది డిస్ప్యూట్స్ అనేది ఎవరు చూస్తారు అంటే హైకోర్టు చూస్తుంది, ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరు చూస్తారు అంటే సుప్రీం కోర్ట్ చూస్తుంది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎంపీసీ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చాడు. పార్లమెంట్ ఆర్ దట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ సుప్రీం కోర్ట్ చూస్తుంది, ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్ అది ఓన్లీ సుప్రీం కోర్టుకే ఉంటుంది అని ఇచ్చాడు. అంటే ఆప్షన్ 2 అనేది రాంగ్. ఇది అసలు సుప్రీం కోర్టుకి సంబంధం లేదు, ఇది హైకోర్టుది కాబట్టి ఆప్షన్ 2 అనేది రాంగ్. తర్వాత ఆప్షన్ 3 చూద్దాం. ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ టెరిటరీ. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ టెరిటరీకి అసలు డిస్ప్యూట్ రాదు. ఎందుకు అంటే యూనియన్ యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ లా చేస్తే అదే లా యూనియన్ టెరిటరీ అనేది ఫాలో అవుతుంది. ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి కాబట్టి ఆ దాని మధ్యలో అసలు డిస్ప్యూట్ రావు. ఏదే దానికి సెంట్రల్ గవర్నమెంట్ కి తర్వాత యూనియన్ టెరిటరీస్. అంటే ఈ ఆప్షన్ కూడా థర్డ్ది రాంగ్. ఇప్పుడు ఆప్షన్ 1 ఒకటి రైట్. ఇప్పుడు ఆప్షన్ 4 చూద్దాం. ఏ డిస్ప్యూట్ బిట్వీన్ 2 ఆర్ మోర్ స్టేట్స్. ఇప్పుడు ఆప్షన్ 4 కూడా రైట్, మనకి డైరెక్ట్ గా ఇచ్చాడు 1 ఆప్షన్ 4 ఆప్షన్. ఇక్కడ మనకి ఆప్షన్ సి అనేది రైట్. ఇప్పుడు నెక్స్ట్ పీవైక్యూ చూద్దాం. సిడిఎస్ 2020లో అడిగారు, ది పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు డిసైడ్ ఇన్ ది కేస్ ఆఫ్ డిస్ప్యూట్ బిట్వీన్ 2 ఆర్ మోర్ స్టేట్స్ ఈస్ కాల్డ్. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా ఆర్టికల్ 131 లో 2 ఆర్ మోర్ స్టేట్స్ ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్ అని. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సుప్రీం కోర్టు డిసైడ్ ఇన్ కేస్ డిస్ప్యూట్ బిట్వీన్ 2 ఆర్ మోర్ స్టేట్స్ ఇచ్చారు, అదంటే దాన్ని ఏమంటారు అని. ఇది ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్. ఆప్షన్ ఏ అనేది రైట్. ఇప్పుడు మనము ఈ ఆర్టికల్ 131 డిస్కస్ చేసాం కదా, ఈ 131 కి కొద్దిగా ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దానికి ఒకసారి చూద్దాం. Extra information. This jurisdiction is limited to disputes involving question of a law or that determine the existence of extent of legal right, excluding political questions. అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా లా ఆర్ ఫ్యాక్ట్ అని. అంటే ఇవి లా ఆర్ ఫ్యాక్ట్ ఉండేవే చూస్తుంది, వేరేవి కానీ పొలిటికల్ క్వశ్చన్స్ కానీ అలాంటివి ఉంటే సుప్రీం కోర్ట్ చూడదు అని ఇక్కడ ఆప్షన్ 1 లో ఇచ్చాడు. ఇంకొకసారి చదువుదాం ఆప్షన్ 1. దిస్ jurisdiction is limited to disputes involving questions of law or fact అని ఉంది, that determine the existence or extent of legal right. లీగల్ రైట్ ఉంటేనే చూస్తుంది. తర్వాత ఎక్స్క్లూజన్ ఆఫ్ పొలిటికల్ క్వశ్చన్స్, అంటే పొలిటికల్ క్వశ్చన్స్ కానీ రిలీజియన్స్ క్వశ్చన్స్ కానీ ఇది ఒరిజినల్ జ్యుడిస్డిక్షన్ లో సుప్రీం కోర్ట్ చూడదు అని. తర్వాత మీరు ఒకసారి చదవండి, నేను ఫాస్ట్ గా చదివిన జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, తర్వాత మీరు చదవండి మీకు అర్థమవుతుంది. సుప్రీం కోర్ట్ కెనాట్ ఎంటర్టైన్ సూట్స్ బ్రాట్ బై ప్రైవేట్ సిటిజన్స్ అగెన్స్ట్ సెంటర్ ఆర్ స్టేట్ అండర్ దిస్ జ్యురిస్డిక్షన్. ఇప్పుడు సూట్ అంటే ఏమి అంటే ఎవరన్నా కూడా గవర్నమెంట్ కి అగనెస్ట్ గా కేసు వేస్తే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి ప్రైవేట్ అతను అగనెస్ట్ స్టేట్ గవర్నమెంట్ కి ఏమన్నా లా చేసి ఉంటుంది, దానికి అగనెస్ట్ చేస్తే దాన్ని
సూట్ అంటారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి ఎవరికన్నా అగెన్స్ట్ సుప్రీం కోర్టులో కేసు వేస్తే దాన్ని కూడా సూట్ అంటారు. ఇప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి చెప్తున్నారు. సుప్రీం కోర్ట్ కెనాట్ ఎంటర్టైన్ సూట్స్ బ్రాడ్ బై ప్రైవేట్ సిటిజన్స్. అంటే ఇప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కే ఉంటుంది డిస్ప్యూట్స్. కానీ ఎవరైనా ప్రైవేట్ ఇండివిజువల్ వచ్చేసి ఈ చట్టం రాంగ్ అని సెంట్రల్ గవర్నమెంట్ అగెనిస్ట్ గా కానీ స్టేట్ గవర్నమెంట్ అగెనిస్ట్ కానీ ఇది ఒక సూట్ అనేది అంటే ఒక కేసు అనేది ఫైల్ చేస్తే సుప్రీం కోర్టులో గవర్నమెంట్ అగెనిస్ట్ గా అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి రాదు అని. అంటే ఓన్లీ డిస్ప్యూట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఒకటే వస్తాయి అని. మామూలు ప్రైవేట్ ఇండివిజువల్స్ వెయ్యేసేకి ఉండదు. ఓన్లీ గవర్నమెంట్ కేసు వేసుకోవాలి అంతే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మీద సూట్ అనేది వేయచ్చు. సూట్ అంటే ఏమి, ఇప్పుడు ఏమన్నా లా చేసి ఉంటుంది పార్లమెంట్, సుప్రీం కోర్టుకు వచ్చేసి సూట్ అనేది వేయొచ్చు అంటే స్టేట్ గవర్నమెంట్ సుప్రీం కోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ అగెనిస్ట్ గా ఒక కేసు అనేది వేయొచ్చు. దాన్ని సూట్ అంటారు. అది ప్రైవేట్ ఇండివిజువల్స్ ఒరిజినల్ వేస్తే అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ రాదు అని. ఆప్షన్ ఇది సెకండ్ ఇది. తర్వాత థర్డ్ చూద్దాం. సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు డిస్ప్యూట్స్ అరైజింగ్ ఫ్రమ్ ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రిటీస్. మనం డిస్కస్ చేశాం కదా ఇదే ఆర్టికల్లో, ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రిటీస్ దానిల కింద సంబంధం లేదు. అవి ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నా కూడా అవి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి రావు. ట్రిటీస్ అగ్రిమెంట్స్ ఆర్ సర్టెన్ మ్యాటర్స్ సచ్ యాజ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ కానీ matters referred to the finance commission, commercial disputes or recovery of damages by state against the center. ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్త్ చూద్దాం. 1961 అంటే ఇది ఒక కేసు అనేది ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. ఫస్ట్ కేసు ఎప్పుడు తీసుకున్నారు అంటే సుప్రీం కోర్టు ఒక స్టేట్ గవర్నమెంట్ కి ఒక స్టేట్ గవర్నమెంట్ అగెనిస్ట్ గా సుప్రీం కోర్టు కేసు అనేది వేసింది. అది ఎగ్జాంపుల్ ఇచ్చాడు, జస్ట్ ఊరికే చూద్దాం. అది 1961 సుప్రీం కోర్ట్ dismissed the first suit brought under the original jurisdiction where West Bengal challenged constitutional validity of coal bearing areas acquisition and development act 1957 passed by పార్లమెంట్. ఇప్పుడు పార్లమెంట్ అనేది 97 లో ఒక చట్టం తెచ్చింది, కోల్ బీరింగ్ ఏరియాస్ యాక్ట్ అని 1957 లో. తర్వాత 1961 లో వెస్ట్ బెంగాల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అగెనిస్ట్ గా సుప్రీం కోర్టు వెళ్ళింది, ఆ కేసు వేసింది. దాన్ని సూట్ అంటారు. అంటే వెస్ట్ బెంగాల్ అనేది పార్లమెంట్ చేసిన చట్టంకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా సుప్రీం కోర్టులో కేసు వేశారు అంటే సూట్. అది ఫస్ట్ టైం అనేది 1961 లో ఆ డిస్ప్యూట్ అనేది రిజాల్వ్ చేసింది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ది. ఆ కేసు అనేది కొట్టేసింది, వాళ్ళు చేసిన అంటే పార్లమెంట్ యాక్ట్ చేసింది అది రిపీల్ చేసింది సుప్రీం కోర్టు. అంటే ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అంటే డిస్ప్యూట్స్ వచ్చిండేవి ఇలా వెళ్ళొచ్చు, ఇలా క్యాన్సిల్ చేసింది సుప్రీం కోర్టు, ఇలా కాన్ఫ్లిక్ట్ ఉండేది అని జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు ఒకసారి చదవండి, మీకు బాగా అర్థమవుతుంది కానీ మీకు హెల్ప్ అవుతుంది. ఇది బాగా క్లారిటీ వస్తుంది ఆర్టికల్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ ఏజెన్సీ టు రిజాల్వ్ ది ఫిజికల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇప్పుడు సెంటర్ అండ్ స్టేట్స్ ఇది మన డైరెక్ట్ ఆర్టికల్ ఇచ్చారు. ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, ఫిజికల్ డిస్ప్యూట్స్ అంటే మనీ రిలేటెడ్, అది ఎవరు డీల్ చేస్తారు అంటే సుప్రీం కోర్టు. ఇది డైరెక్ట్ ఆన్సర్. సెంట్రల్ కి స్టేట్ కి డిస్ప్యూట్స్ ఉంటే ఎవరు రిజాల్వ్ చేస్తారు అంటే సుప్రీం కోర్టు. ఆప్షన్ ఏ అనేది డైరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ పవర్స్